Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నుంచి విల్ బి డీలింగ్ విత్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం ఎంటైర్ మోడర్న్ ఇండియాని మనం డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్ ద హై ఇంపాక్ట్ థీమ్స్ ఏవైతే ఉంటే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ద ఎంటైర్ క్రొనాలజీ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఒక రీడింగ్ ఇచ్చున్నట్టయితే మోడర్న్ హిస్టరీ ఇంకా ఎఫెక్టివ్గా ఆల్ దీస్ సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఓకేనా? సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు మొత్తం ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోకి ఐరోపా వారి రాక ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆల్ దీస్ వీడియోస్ వెనుక కంటిన్యూస్గా మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. If you really want to acknowledge your efforts, please do hit that big fat like button. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు తెలుగు స్టేట్స్ ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేవి వస్తాయా అని మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఇనిషియేటివ్స్ తారా ఐఏఎస్ మీ ముందుకు తీసుకురాబోతుంది. మీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ జర్నీలో తారా ఐఏఎస్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. నన్ను నమ్మండి, ఏ లాట్ ఆఫ్ యూజ్ఫుల్ ఇనిషియేటివ్స్ని మన టీం ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో చాలా మెటీరియల్స్ వైజ్ కానీ, లేకపోతే వీడియో క్లాసెస్ వైజ్ కానీ, యానిమేషన్ వీడియోస్ వైజ్ కానీ చాలా మంచి వీడియోస్, ఎగ్జామ్ సెంట్రిక్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఓకేనా? సో ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు సపోర్ట్ ద ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆర్ తారా ఐఏఎస్, రైట్? అండ్ ఇంకొక చిన్న మాట, దిస్ పర్టికులర్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి తయారు చేయడం అనేది జరిగింది. ఈ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీకు యాక్సెస్ కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దిస్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? అండ్ బీయింగ్ ఏ మెంటర్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ద లాస్ట్ 9 years, ఐ నో ద ట్రూ ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ ఫర్ ద ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ దగ్గరగా ఉన్నటువంటి సమయంలో. సో చాలా తక్కువ సమయంలో మోస్ట్ ఎఫెక్టివ్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోకి యూరోపియన్స్ ఎప్పుడైతే అడుగుపెట్టారో ఇట్ యాక్చువల్లీ ఇనాగరేటెడ్ ఎ న్యూ ఎరా, ఆల్ టుగెదర్ ఎ న్యూ ఎరా ఇన్ ద ఇండియన్ హిస్టరీగా మనం చెప్పొచ్చు. భారతదేశంలో ఐరోపా వారి రాకతో ఒక కొత్త శకానికి నాంది పలికింది, భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర మొదలైంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇన్ టోటల్ 5 యూరోపియన్ పవర్స్ సెట్ దేర్ ఫుట్ ఆన్ ఇండియన్ సాయిల్. మొత్తం 5 ఐరోపా దేశాలు భారతదేశంలో అడుగుపెట్టడం అనేది జరిగింది. ద ఫస్ట్ వన్ బీయింగ్ పోర్చుగీస్. పోర్చుగీస్ వర్ ద ఫస్ట్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ సీన్ అండ్ దే ఆర్ ఆల్సో ద లాస్ట్ టు లీవ్ ఇండియా యాజ్ వెల్. 1961లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ మిలిటరీ ట్రూప్స్, ఇండియన్ గవర్నమెంట్ చేపట్టినటువంటి ఆపరేషన్ విజయ్తో గోవా లిబరేషన్ సాధ్యపడడం అనేది జరిగింది. గోవా నుంచి పోర్చుగీస్ వాళ్ళు నిష్క్రమించడం అనేది జరిగింది, బయటికి వెళ్ళడం అనేది జరిగింది. పోర్చుగీస్ వర్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ద డచ్. Dutch were the people from Netherlands, very important. Dutch were followed by British, the English, and the British were followed by Danes. Danes were the people from Denmark. And these Danes were followed by the French. French were the last to enter into the Indian scene, very important, and the Portuguese were the first to enter into the Indian scene and they are also last to leave India, very important. మొత్తం 5 యూరోపియన్ పవర్స్, పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్, వీళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. But why they actually entered India? Why they actually choose India as their destination in the first place? See, they predominantly entered India for the purpose of trade, to conduct trade. వర్తక వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని సాగించడానికి వాళ్ళు భారత ఉపఖండంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ ట్రేడ్ నుంచి తర్వాత కాలంలో పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు రూలర్స్గా మారడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ద బ్రిటిష్ managed to establish their paramountcy for almost 200 years. 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పెరమౌన్సీ అండ్ సుపీరియారిటీ అనేటువంటిది ఇండియాలో మనం చూడడం అనేటువంటిది జరిగింది. కొలోనియల్ రూల్లో ఇండియా కొనసాగడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఐ విల్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. భారతదేశానికి ఐరోపా వారు ఎందుకు వచ్చారు అనడానికి నేను మొత్తం 6 ఇంపార్టెంట్ రీజన్స్ మీకు ఇస్తాను. దానికంటే ముందు ద కాన్సెప్ట్ ఆఫ్ 3 Gs, దట్ ఈస్ గోల్డ్, గ్లోరీ అండ్ గాడ్ అనేటటువంటి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. సి దీస్ 3 థింగ్స్ని బేస్ చేసుకొని మనం ఆల్ ద 6 ఇంపార్టెంట్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకుందాం. వాట్ ఆర్ దోస్ 3 Gs? వన్ ఈజ్ గోల్డ్. వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ఇండియా, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగు పెట్టడం అనేది జరిగింది.
India was known for its vast wealth and prosperity from the ancient times itself. Even Harappan or Indus Valley times nunche Indian people used to participate in foreign trade. సో ఇండియా యొక్క వ్యాస్ట్ వెల్త్, ప్రాస్పరిటీ, కమోడిటీస్ గురించి వేరు దేశాల్లో చాలా మంచి పేరు ఉంది, వేరు దేశాల్లో డిమాండ్ అనేటటువంటిది ఉంది. సో ఆ వ్యాస్ట్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఏదైతే ఉందో దానికోసం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి దీస్ యూరోపియన్స్ యాక్చువల్లీ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా. సెకండ్ వన్, గ్లోరీ. దట్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, దట్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్. ఎప్పుడైతే అరౌండ్ 3rd century AD, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో యూరోప్లో రెనెసా అనేటటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, మోడర్నిటీ ఎప్పుడైతే ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో, సైన్స్, రేషనాలిటీ, లాజిక్ ఇలాంటి వాళ్ళకి పీపుల్ ఎప్పుడైతే అలవాటు పడడం అనేది జరిగిందో, ముందు క్రిస్టియానిటీ అనేటువంటిది ఫ్రంట్ సీట్లో ఉండేది. బట్ దీస్ రిలీజియస్ బిలీవ్స్ వర్ యాక్చువల్లీ రిప్లేస్డ్ బై లాజిక్, రేషనాలిటీ అండ్ సైన్స్, బికాస్ సైన్స్ హాస్ గివెన్ పీపుల్ ద లాజికల్ గ్రాటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం ఎందుకు పడుతుంది అంటే దేవుడు కురిపిస్తాడని చెప్పి ముందు సమాధానాలు చెప్పేవాళ్ళు, వేరే సైన్స్ దానికి పర్ఫెక్ట్ రీజన్స్ అనేటటువంటి చెప్పడం మొదలుపెట్టింది. అండ్ దాంతోపాటు సైన్స్ మేనేజ్ టు సాల్వ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జ్వరం వచ్చినా, ఒక వ్యాధి సోకినా దేవుడు తగ్గిస్తాడు అనేటటువంటి ఆలోచన నుంచి, అలాంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి మెడికల్ సైన్సెస్ ఎప్పుడైతే ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో, పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ చాలా పోవడం అనేది జరిగింది. కళ్ళ ముందు పిల్లలు చనిపోయేవాళ్ళు, అలాంటి పరిస్థితుల నుంచి పిల్లల్ని అండ్ దాంతోపాటు వాళ్ళు ప్రేమించేటటువంటి వాళ్ళని రక్షించేటటువంటి బాధ్యత సైన్స్ తీసుకోవడం అనేది జరిగింది. సో సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ కారణంగా ఎప్పుడైతే షిప్ బిల్డింగ్ టెక్నాలజీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, మెషిన్స్, ఇండస్ట్రీస్ అండ్ ఫర్దర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, దిస్ రైజ్ ఆఫ్ సైన్స్, రేషనాలిటీ, లాజిక్, టెక్నాలజీ that made people's lives better and that made some people to dream of exploring newer lands. కొత్త ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉంటాయో చూడాలనేటటువంటి స్వాప్నికత అనేటటువంటిది, అలాంటి కళలు కనడం మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో ఎవరైతే సముద్రాలు దాటి ఒక పర్టికులర్ ప్రాంతానికి చేరుకుంటారో, దే యూస్ టు గెట్ దట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. సో నేను ఇది సాధించాలనేటువంటి భావన ఏదైతే ఉందో అది పీపుల్ని డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది, పుష్ చేయడం మొదలుపెట్టింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గాడ్. పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ వర్ వెరీ డెస్పరేట్ టు స్ప్రెడ్ అండ్ ఎక్స్పాండ్ క్రిస్టియానిటీ. సో క్రిస్టియానిటీని క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నారు. సో కొత్త ప్రాంతాలకు క్రిస్టియానిటీని తీసుకువెళ్దామని చెప్పి ఈ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వీటి ద్వారా మనం 6 ఇంపార్టెంట్ రీజన్స్ని డిరైవ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఎమర్జెన్స్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ మోడర్న్ ఇంపీరియలిజం. క్యాపిటలిజం అంటే అర్థం ఏంటి? ఇజం, ఎప్పుడైనా ఈ సఫిక్స్ ఇజం చూస్తే దట్ ఈస్ ఐడియాలజీ దట్ ఈస్ సరౌండ్స్ అరౌండ్ క్యాపిటల్. సింపుల్గా ఈజీగా చెప్పాలంటే క్యాపిటలిజం ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాఫిట్, లాభం మీద మాత్రమే ఫోకస్ చేసేటటువంటిది క్యాపిటలిజం. వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఏం పని చేసినా నీ పని ప్రాఫిట్ చుట్టూనే తిరుగుతూ ఉండాలి, లాభాపేక్ష కోసమే ఉండాలి. సో లాభం కావాలనేటువంటి, లాభం మాత్రమే గొప్పది అనేటువంటి ఐడియా ఎప్పుడైతే అప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, ప్రాఫిట్ కోసం ఏం కావాలి? 2 ఇంపార్టెంట్ థింగ్స్, రా మెటీరియల్స్ చాలా చీప్గా దొరకాలి, చాలా తక్కువ కాస్ట్కి దొరకాలి. అండ్ దాంతోపాటు తయారు చేసినటువంటి వస్తువులను అమ్మడానికి పెద్ద మార్కెట్స్ అనేటటువంటివి కావాలి. సో చీప్ రా మెటీరియల్స్ కోసం అండ్ పెద్ద మార్కెట్స్ కోసం కొత్త ల్యాండ్స్ కనుక్కోవడం అనేటటువంటిది, కొత్త కాలనీస్ అనేటటువంటిది ఫామ్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్, ఒక ఐడియల్ సొల్యూషన్గా భావించి, మళ్ళీ చెప్తున్నాను, క్యాపిటలిజం ఏం చెప్తుంది? ప్రాఫిట్ ఏది ఇస్తే, దేని ద్వారా ప్రాఫిట్ వస్తే అది నువ్వు చేయని చెప్తుంది. సో అందుకే ఏం చేశారు, కొత్త ప్రాంతాలని వెతకడం అనేటువంటిది మొదలుపెట్టారు. మోడర్న్ ఇంపీరియలిజం, ఆధునిక సామ్రాజ్యవాదం అంటాం. కొత్త టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్యుపై చేసుకోవాలి, వాటిని కాలనీస్గా మార్చుకోవాలి, వాటి యొక్క రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనే భావన ఏదైతే ఉందో అది విపరీతంగా ఆ సమయంలో పెరగడం అనేది జరిగింది. అండ్ సెకండ్, వీక్ రూలర్స్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ రీజనల్ పవర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముఖ్యంగా మొఘల్ పవర్ ఏదైతే ఉందో డిక్లైన్ అవుతూ రావడం, ముఖ్యంగా ఔరంగజేబ్ తర్వాత వీక్ రూలర్స్ రావడం. ఆల్వేస్ రిమెంబర్, prosperity never follows weakness. When you are weak, they will definitely be an assault or attack on you. If alcohol is your weakness, you will never prosper. If love is your weakness, you will never prosper. సో ఈ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని దీస్ రూలర్స్ ఎవరైతే ఉంటారో, దీస్ యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ సీన్లోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ వాస్ట్ వెల్త్ ఆఫ్ ఇండియా, ప్రాస్పరిటీ అండ్ వెల్త్ ఆఫ్ ఇండియా గురించి ఏన్షియంట్ టైమ్స్ నుంచి పీపుల్కి తెలుసు, బయట వాళ్ళకి తెలుసు. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చెప్పి అనుకున్నారు. డిమాండ్ ఫర్ ఇండియన్ కమోడిటీస్, ఇండియన్ స్పైసెస్ అవ్వచ్చు, లేకపోతే సిల్క్ అవ్వచ్చు, వీటికి చాలా డిమాండ్ యూరోప్లో ఉండడం. అండ్ క్యాపిటలిస్ట్, నేను మళ్ళీ చెప్తున్నాను, క్యాపిటలిస్ట్ యొక్క ఓన్లీ ఫోకస్ ప్రాఫిట్. డిమాండ్ కనిపిస్తూ ఉంది, దాని నుంచి ప్రాఫిట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇండియన్ కమోడిటీస్ని తక్కువ కాస్ట్కి అక్కడ కొనుక్కొని ఎక్కువ కాస్ట్కి యూరోప్ తీసుకొచ్చి అమ్మొచ్చు కదా, దానికోసం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరిగింది. నావిగేషనల్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, అడ్వాన్స్ అవ్వడం అనేది జరిగింది. కంపాస్ లాంటివి కనుక్కోబడడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ 2 ఇంపార్టెంట్ పవర్స్, వన్ ఈజ్ స్పెయిన్ అండ్ సెకండ్ వన్ పోర్చుగల్. దే వర్ మాస్టర్స్ ఇన్ మ్యాప్
మ్యాప్ మేకింగ్ అండ్ షిప్ బిల్డింగ్ అమ్మ. సో అందుకే వీళ్ళే ఫస్ట్ ఏం చేయడం అనేది జరిగింది, ఈ నావల్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కొద్ది నిమిషాల్లో దాని గురించి నేను మాట్లాడతాను. అండ్ టు బ్రేక్ అరబ్ మొనోపోలీ యాజ్ వెల్. సో ఇండియా నుంచి గూడ్స్ని దిస్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ల్యాండ్ రూట్ ద్వారా అండ్ బోత్ సీ రూట్ ద్వారా కూడా యూరోప్కి తరలించి యూరోప్లో అమ్మేవాళ్ళు. సో యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో ఈ అరబ్స్ నుంచి కొనుక్కొని వాళ్ళు అదర్ యూరోపియన్ మార్కెట్స్కి చేర్చేవాళ్ళు. మధ్యవర్తులు ఉండడం వల్ల ఏం జరుగుతుంది, రావాల్సినటువంటి ప్రాఫిట్ అనేటటువంటి తగ్గుతుంది. ఎందుకంటే ఈ మధ్యవర్తి ఎవరైతే ఉంటారో, అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చాలా ప్రాఫిట్ తినేస్తారు. సో క్యాపిటలిజం ఏం చెప్తుంది, ప్రాఫిట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిజ చేయాలి. సో అరబ్ మొనోపలి ఏదైతే ఉందో దాన్ని క్రష్ చేస్తేనే, డిస్ట్రాయ్ చేస్తేనే నువ్వేం చేయగలుగుతావు, ఎక్కువ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంపాదించుకోగలుగుతావు. అవునా? సో దీస్ వర్ ఫ్రమ్ ప్రైమ్ ఇంపార్టెంట్ రీజన్స్. అండ్ దాంతోపాటు క్వెస్ట్ ఫర్ మార్కెట్స్ యాజ్ వెల్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్. సో వాళ్ళు తయారు చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమని కొత్త ప్రాంతాల కోసం వెతుకులాట అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రమ్ యూరప్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద 6 ఇంపార్టెంట్ రీజన్స్ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. ఎందుకు ఈ బేసిక్స్ చెప్తున్నానంటే ఐ నీడ్ టు గివ్ యూ ద కాంటెక్స్ట్. మనం తర్వాత జరిగినటువంటి వేరియస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అర్థం కావాలంటే, సైంటిఫిక్గా రేషనల్గా మీకు అర్థం కావాలంటే ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇండక్షన్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ద ఫస్ట్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ సీన్, దట్ ఈస్ పోర్చుగీస్. పోర్చుగీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినాలి. So now let us look at the Portuguese in India. Portuguese were the first people to enter into the Indian scene అని ఆల్రెడీ చెప్పాను. బట్ వై, వాట్ వర్ ద యాక్చువల్లీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఇవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. పోర్చుగీస్ వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగు పెట్టకముందు ట్రేడ్ అనేటటువంటిది ఎలా సాగేదంటే త్రూ ల్యాండ్ రూట్ ద్వారా సాగడం అనేటటువంటిది జరిగేది. అండ్ దాంతోపాటుగా సీ రూట్ యాజ్ వెల్, సీ రూట్ త్రూ రెడ్ సీ ఇలా సాగడం అనేటటువంటి జరిగేది అనమాట. బట్ దీస్ 2 ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరబ్స్ ఎక్కువగా కంట్రోల్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ 1453, దట్ ఈస్ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, దట్ ఈస్ ప్రెజెంట్ డే ఇస్తాంబుల్గా మనం చెప్పొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, సమ్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. 11th to 15th century మధ్యలో 3 క్రూసేడ్స్ జరగడం అనేటటువంటి జరిగింది. క్రూసేడ్స్ వర్ ఎ సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ బిట్వీన్ 2 రిలీజియన్స్. వన్ ఈస్ ముస్లిమ్స్ ఆఫ్ ఏషియా మైనర్ అండ్ దాంతోపాటు క్రిస్టియన్స్ ఆఫ్ యూరప్. దానిలో థర్డ్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఏంటి అంటే దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ఫితి. బ్యాటిల్ ఆఫ్ ఫితిలో ఒట్టమన్ రూల్ అనేటువంటి మహమ్మద్ ఆఫ్ సెకండ్ ఆయన క్రిస్టియన్ బైజాంటిన్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఓడించడం అనేటువంటి జరిగింది. ఓడించి దిస్ కాన్స్టాంటినోపుల్ ఏదైతే ఉందో ఎల్స్ట్వైల్ బైజాంటిన్ ఎంపైర్ యొక్క క్యాపిటల్గా మనం చెప్పొచ్చు, కాన్స్టాంటినోపుల్ని క్యాప్చర్ చేసుకున్నారన్నమాట. సో ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్, దట్ ఇస్ ప్రెజెంట్ డే ఇస్తాంబుల్, దిస్ ఫ్రిక్షన్ పాయింట్, దిస్ సెంటర్ పాయింట్, ఇది ఒట్టమన్స్ అండర్లోకి రావడం అనేటువంటి జరిగిందో, యూరోపియన్స్ వర్ డినైడ్ కండక్టింగ్ ట్రేడ్ విత్ ఇండియా అండ్ ఆల్ ఆఫ్ ద ట్రేడ్ విత్ ఈస్టర్న్ నేషన్స్ వాజ్ యాక్చువల్లీ మొనోపలైజ్డ్ బై దీస్ అరబ్ ట్రేడర్స్గా మనం చెప్పొచ్చు అనమాట. సో దట్ యాక్చువల్లీ ప్రాంప్టెడ్ 2 ఇంపార్టెంట్ కంట్రీస్, వన్ ఈస్ స్పెయిన్ అండ్ సెకండ్ వన్ పోర్చుగీస్. సో వాళ్ళు షిప్ బిల్డింగ్ టెక్నాలజీ ఉంది, మ్యాప్ బేస్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఎఫర్ట్స్ అనేటువంటి మొదలుపెట్టారు in order to find new lands, new territories, etc. సో పోర్చుగీస్ రూలర్ అయినటువంటి హెన్రీ ద నావిగేటర్ అనేది తన నిక్ నేమ్, ఆయన సమయంలో ఏజ్ ఆఫ్ డిస్కవరీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పెద్ద ఎత్తున షిప్ బిల్డింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ షిప్స్తో చాలామంది ఎక్స్ప్లోరర్స్ ఎవరైతే ఉంటారో కొత్త ప్రాంతాలను వెతుకులాడుతూ తమ అన్వేషణ ఏదైతే ఉందో డిస్కవరీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 1488 సంథింగ్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్? 1488లో ఒక పోర్చుగల్ ఎక్స్ప్లోరర్ అయినటువంటి బార్తలోమ్యూడాస్ ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉందో దానికి చేరుకున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ కేప్ ఆఫ్ గుడ్ హోప్? చూడండి, ద సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికా ఏదైతే ఉందో దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ సీ రూట్ టు ఇండియా, ఆయన మొత్తానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉందో పోర్చుగల్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఈస్టర్న్ నేషన్స్తో ట్రేడ్ స్టార్ట్ చేయడానికి, ఈస్టర్న్ నేషన్స్తో కనెక్ట్ అవ్వడానికి సీ రూట్ని కనుగొనడంలో అదొక హోప్ఫుల్ ఈవెంట్ కింద దాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి పేరు పెట్టడం అనేటువంటి జరిగిందనమాట. 1498-2లో స్పెయిన్కి చెందినటువంటి కొలంబస్, నేను చెప్పాను కదా 2 ఇంపార్టెంట్ కంట్రీస్ విత్ గ్రేట్ టెక్నాలజీ ఆఫ్ షిప్ బిల్డింగ్, వన్ ఈజ్ స్పెయిన్ అని చెప్పాం. సో స్పెయిన్కి చెందినటువంటి కొలంబస్ అమెరికాని డిస్కవర్ చేయడం అనేటువంటి జరిగింది. అందుకే అమెరికా న్యూ ల్యాండ్గా చెప్పడం అనేది, న్యూ వరల్డ్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది, రైట్? సో కొలంబస్ డిస్కవర్ చేసినంత వరకు అమెరికా యొక్క ఎగ్జిస్టెన్సే ఉండేదని చెప్పి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో 1494లో దీస్ 2 ఇంపార్టెంట్ నేవల్ సుప్రమసీస్, వన్ ఈజ్ స్పెయిన్ అండ్ సెకండ్ వన్ పోర్చుగల్, వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రీటీ, ఒక సంధి జరగడం అనేది జరిగింది. దాన్ని ట్రీటీ ఆఫ్ టోర్డెసిలాస్గా చెప్పడం అనేది జరుగుతుంది. ట్రీటీ ఆఫ్ టోర్డెసిలాస్ ప్రకారం దీస్ నాన్ క్రిస్టియన్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, కొత్తగా కనుగొనేటటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పంచుకున్నారంటే ఒక ఇమాజినరీ లైన్ అట్లాంటిక్ ఓషన్లో గీసి ఈస్టర్న్ సైడ్ అంతా పోర్చుగల్, వెరాజ్ వెస్టర్న్ సైడ్ అంతా స్పెయిన్. ఇన్ఫ్యాక్ట్
సో దిస్ పర్టికులర్ ట్రీటీ ఆఫ్ టోర్డెసిలాస్ యాక్చువల్లీ ప్రివెంటెడ్ స్పెయిన్ టు నాట్ కొలనైజ్ ఇండియా అమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈస్ట్ ఏదైతే ఉందో అట్లాంటిక్ బ్రెజిల్ గుండా పాస్ అవ్వడం అనేది జరిగింది ఇమాజినరీ లైన్. దానికి ఈస్టర్న్ సైడ్ పోర్చుగల్, వెస్ట్ సైడ్ అనేటువంటి స్పెయిన్ తీసుకోవడం అనేది వరల్డ్ ని 2 భాగాలుగా వాళ్ళు పంచుకోవడం అనేటువంటిది జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 1498 1498 మేలో వాస్కోడిగామా హీ యాక్చువల్లీ రీచ్డ్ కాలికట్ ఇన్ ప్రెజెంట్ డే వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెజెంట్ డే కేరళ. సో ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఫైండింగ్ ద సీ రూట్ టు ఇండియా. మొత్తానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వాస్కోడిగామా అబ్దుల్ మజీద్ అనేటటువంటి ఒక గుజరాతీ మర్చెంట్ యొక్క సహాయంతో వెస్టర్న్ కోస్ట్కి చేరుకోవడం అనేటువంటిది జరిగిందమ్మ. అండ్ ఈ పర్టికులర్ ఇండియాకి వచ్చిన తర్వాత హీ వాజ్ వెల్కమ్డ్ బై జామరిన్, దెన్ రూలర్ ఆఫ్ కాలికట్. అండ్ ఇక్కడ వెస్టర్న్ కోస్ట్లో ఈయన చాలా గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్వైర్ చేసుకొని దాన్ని యూరప్కి తీసుకెళ్ళి ఆయన చాలా ఎక్కువ సంపాదించడం అనేది జరిగింది. సో దిస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దట్ అట్రాక్టెడ్ మెనీ అదర్ యూరోపియన్ మర్చెంట్స్ యాజ్ వెల్. ఈవెన్ పోర్చుగీస్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయం తెలియడం అనేటువంటిది జరిగింది. అండ్ అగైన్ 1502లో వాస్కోడిగామా సెకండ్ టైం మళ్ళీ విజిట్ చేయడం అనేది జరిగింది. సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు కాలికట్, కొచ్చిన్ అండ్ కననూర్ ప్రాంతాల్లో ట్రేడింగ్ స్టేషన్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీస్ అంటే ఒక మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీస్ అంటే మనం ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరిగేటటువంటి ప్లేసెస్ అనుకుంటాం. బట్ ఇన్ దిస్ టైమ్స్ అంటే యూరోపియన్స్ మనకి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇండియన్ సబ్ కాంటినెంట్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఫ్యాక్టరీస్ అంటే దేర్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్గా చెప్పొచ్చు. దేర్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ దేర్ సోర్సెస్ ఆఫ్ పవర్ ఆర్ ట్రేడ్ కింద చెప్పొచ్చు. అంటే ఏం చేస్తారు, ఇండియాలో తక్కువ కాస్ట్కి రా మెటీరియల్స్ కొనుక్కొని వాటిని దీస్ ఫ్యాక్టరీస్కి చేర్చి ఫ్యాక్టరీస్లో ప్యాకింగ్ అనేది చేసి దాన్ని ఏం చేస్తారు, షిప్ మీద ఎక్కించి యూరోప్కి తరలించడం అనేటువంటి జరుగుతుంది అనమాట. రైట్. సో ఫస్ట్ ఫ్యాక్టరీ పోర్చుగీస్ వాళ్ళదేంటి కాలికట్, అండ్ తర్వాత కొచ్చిన్, అండ్ దాని తర్వాత కననూర్. ఇన్ ద ఇయర్ 1500 ఫస్ట్ టైం పోర్చుగీస్ వాళ్ళు కాలికట్లో తమ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ ఫ్యాక్టరీస్ అమ్మ. సో అందుకే మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రైట్. అండ్ నెక్స్ట్ మనం ఫ్రాన్సిస్ డి ఆల్మిడా గురించి మాట్లాడాలి. హీ వాజ్ ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్. సో ఇతను బ్లూ వాటర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేశారు. నీటి విధానం ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెరిటోరియల్ గెయిన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలో భూభాగాలను ఆక్రమిద్దామనే ప్లాన్ లేదు. బట్ ద ఎంటైర్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ట్రేడ్ ఎక్కువగా జరిగేటటువంటి ఇండియన్ ఓషన్ మీద ఆయన హోల్డ్ తెచ్చుకుందామని చెప్పి దిస్ బ్లూ వాటర్ పాలసీని స్టార్ట్ చేశారు. పాలసీ అంటే స్ట్రాటజీ that was framed to remain supreme or superior or paramount in the blue waters, that is Indian waters గా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఇతను కార్తా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇండియన్ ఓషన్లో ఏవైనా నౌకలు ప్రవేశించాలంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క పాస్లు ఏవైతే ఉన్నాయో, అనుమతి పత్రాలు ఏవైతే ఉన్నాయో, పర్మిషన్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ కార్తాస్గా చెప్పడం అనేది, దట్ లైసెన్స్ ఆర్ పాస్ ఏదైతే ఉందో దాన్ని కార్తాస్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇతను కాలికట్ నుంచి కొచ్చిన్ని తన పోర్చుగీస్ హెడ్ క్వార్టర్స్గా మార్చడం అనేటువంటి జరిగింది ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఫ్రాన్సిస్ డి అల్మిడా వాజ్ ఫాలోడ్ బై అల్ఫాన్సో డి అల్బుకర్క్. హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా. ఇతను బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆదిల్ షా నుంచి విజయనగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ సహాయంతో గోవాని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. సో గోవా నుంచి వెళ్ళిపోయినంత వరకు 1961 వరకు గోవా అనేటువంటిది వీళ్ళ యొక్క వెరీ ఇంపార్టెంట్ స్టేషన్ కింద, పోర్చుగీస్ వాళ్ళ యొక్క ముఖ్య స్థావరం కింద మారడం అనేది జరిగింది. అండ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ద పాలసీ ఆఫ్ మ్యారీయింగ్ విత్ ద నేటివ్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పోర్చుగీస్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనేటువంటి పాలసీని కూడా స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు పోర్చుగీస్ హోల్డ్ ఉన్నటువంటి టెరిటరీస్లో ఏరియాస్లో సతీ ఏదైతే ఉందో, సతీ సహగమనం ఏదైతే ఉందో, భర్త చనిపోతే భార్యని కూడా నిప్పుల్లోకి తోసేటటువంటి, చిత్తులోకి తోసేట ఆచారం ఏదైతే ఉందో దాన్ని అల్బుకర్క్ బ్యాన్ చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇతని సమయంలోనే పోర్చుగీస్ ఫారెన్ ట్రావెలర్స్ అయినటువంటి డొమింగో పేస్ కానీ న్యూనిస్ కానీ వీళ్ళు విజయనగర ఆస్థానంలోకి, విజయనగర కోర్టులోకి ఎంటర్ అవ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళ యొక్క రచనల ద్వారా విజయనగర డినాస్టీ గురించి అండ్ దాంతోపాటు అప్పటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ గురించి కూడా చాలా చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ గమనించండి, విజయనగర రూలర్స్ అండ్ దాంతోపాటు బీజాపూర్ సల్తనేట్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య ఎప్పుడూ పడేది కాదు. వెరీ ఇంపార్టెంట్. అండ్ విజయనగర ఎవరు సపోర్ట్ చేయడం అనేది జరిగిందంటే పోర్చుగీస్ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా కెనాన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా, ఇలాంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో, ఆర్సెనల్ ఏదైతే ఉందో, ఆర్టర్లీస్ ఏవైతే ఉంటాయో వాటి విజయనగర రూలర్స్కి వీళ్ళు అందించడం అనేది జరిగింది. అండ్ విజయనగర పీపుల్ పోర్చుగీస్ వాళ్ళకు కూడా చాలాసార్లు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీజాపూర్ నుంచి గోవాని ఆక్రమించుకోవడంలో, పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆక్రమించుకోవడంలో దీస్ విజయనగర రూలర్స్ చాలా హెల్ప్ చేయడం అనేటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ వెల్. అండ్ అల్బుకర్క్ వాజ్ నోన్ ఫర్ ఎండింగ్ దిస్ బ్లూ వాటర్ పాలసీ యాజ్ వెల్. బ్లూ వాటర్ పాలసీని ఇనిషియేట్ చేసినటువంటిది ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అయితే అల్బుకర్క్ దాన్ని ఎండ్ చేయడం అనేటువంటి జరిగింది. టెరిటోరియల్ గెయిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ట్రేడ్ విత్ ఇండియా అని చెప్పి ఈయన బలంగా భావించడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి నినాడో కున్హా. 1529లో ఈయన గవర్నర్గా రావడం అనేటువంటి జరిగింది. ఇతను కొచ్చిన్ నుంచి గోవాకి హెడ్ క్వార్టర్స్ని మార్చడం అనేది జరిగింది. పోర్చుగీస్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మార్చడం అనేది జరిగింది.
ఫస్ట్ ఏంటి హెడ్ క్వార్టర్స్, దట్ ఈస్ కాలికట్ ఫస్ట్ ఫ్యాక్టరీ కూడా. అక్కడ నుంచి కొచ్చిన్కి మార్చింది ఎవరు? అల్మిడా. కొచ్చిన్ నుంచి గోవాకి మార్చింది ఎవరు? నినాడో చున్హా, వెరీ ఇంపార్టెంట్. అండ్ డయూ అండ్ బసైన్ ఫ్రమ్ గుజరాత్ కింగ్ బహదూర్ షా ఇన్ 1534, 1534లో గుజరాత్ రూలర్ అనేటువంటి బహదూర్ షాని సముద్రంలో ముంచి మరి డయూ అండ్ బసైన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించడం అనేటువంటి జరిగింది. నినాడో చున్హా, వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి అల్ఫాన్సో డిజౌజా. అతని గురించి తెలుసుకోకలేదు, 3 years మాత్రమే ఆయన ఇండియాలో ఉండమనేటువంటి జరిగింది. చిట్ట చివరి పోర్చుగీస్ గవర్నర్ ఆయన, వెరీ ఇంపార్టెంట్. అండ్ డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్, మరి పోర్చుగీస్ పవర్ ఎందుకు డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది? దో దే ఎంటర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, వాట్ హ్యాపెండ్ విత్ దేర్ పవర్ అండ్ వాట్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ అనేది మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్, రైజ్ ఆఫ్ పవర్ఫుల్ డినాస్టీస్ ఇన్ ఈజిప్ట్ అండ్ పెర్షియా ప్రాంతాల్లో పవర్ఫుల్ డినాస్టీస్ ఏవైతే ఉంటాయో ఎమర్జ్ అవ్వడం కారణంగా ఇండియన్ ఓషన్ మీద వాళ్ళ హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోవడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో వచ్చేటప్పటికి మరాఠాస్ ఒక సుప్రీం పవర్ కింద ఎదగడం అనేది జరిగింది. దాని కారణంగా కూడా పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పోర్చుగీస్ రిలీజియస్ పాలసీస్ యాజ్ వెల్. సో మొత్తం మలాబర్ అండ్ కొంకన్ కోస్ట్లో క్రిస్టియానిటీ అండ్ క్రిస్టియన్ కన్వర్షన్స్, క్రిస్టియన్ మిషనరీస్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. సో దాని కారణంగా అడ్మినిస్ట్రేషన్ మీద కానీ లేకపోతే కొలనైజేషన్ ఆఫ్ ఇండియాని కాంప్రమైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండ్ ఆల్ ద పోర్చుగీస్ అఫీషియల్స్, గవర్నర్స్ అందరూ దేవర్ హైలీ కరప్ట్, గ్రీడ్, సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తులు. సో వాటి కారణంగా కూడా పోర్చుగీస్ హోల్డ్ చేయలేకపోయారు వాళ్ళ అథారిటీని. అండ్ దాంతోపాటుగా బ్రెజిల్ ఎప్పుడైతే డిస్కవర్ చేయడం అనేది జరిగిందో పోర్చుగీస్ వాళ్ళు ఇన్ ద ఇయర్ 1500, సో బ్రెజిల్ డిస్కవర్ చేసిన తర్వాత బ్రెజిల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు ఈస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ వీళ్ళకి తగ్గడం అనేది జరిగిందమ్మా. ఓకేనా, రైట్. అండ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పోర్చుగల్ రూల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో మనం మాట్లాడాలి. జాగ్రత్తగా వినండి. See, this European power Portuguese, they actually initiated European era in India. భారతదేశంలో ఐరోపా వారి యొక్క శకం ఏదైతే ఉందో వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు షిప్స్లో కెనాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్టార్ట్ చేశారు. బికాస్ ఆఫ్ బ్లూ వాటర్ పాలసీ, ఇండియన్ వాటర్స్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకోవాలని చెప్పి షిప్ బిల్డింగ్ టెక్నాలజీ వైజ్ కానీ మల్టీటెక్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడంలో కానీ కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మలాబర్ అండ్ కొంకన్ కోస్ట్, ఆల్మోస్ట్ ఆల్ ద వెస్టర్న్ కోస్ట్కి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తులు పోర్చుగీస్ వాళ్ళని చెప్పొచ్చు. అండ్ మ్యాపింగ్ టెక్నాలజీని కూడా ఎక్స్టెన్సివ్గా ఉపయోగించినటువంటి వ్యక్తులు పోర్చుగీస్ వాళ్ళని చెప్పొచ్చు. గోవాకి సిల్వర్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్ ఏదైతే ఉందో వీటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళని చెప్పొచ్చు. గోవా యొక్క కల్చరల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు గోవాలో ఫస్ట్ టైం ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో, సో గోవాలో ఇండియాలోనే కాదు ఏషియాలోనే ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. 1553లో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ రావడం అనేది జరిగింది. అండ్ ప్రింటింగ్ ప్రెస్ని ఉపయోగించి మొదటగా పబ్లిష్ చేసినటువంటి బుక్ ఏంటంటే బైబిల్ అమ్మ. బైబిల్ని మలయాళం అండ్ దాంతోపాటు కన్నడ లాంగ్వేజ్లో కూడా తర్జుమా చేయడం అనేది జరిగింది, ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా మెనీ క్రాప్స్ లైక్ టొబాకో, క్యాష్యూ, పొటాటోస్, లేడీస్ ఫింగర్, చిల్లీ, పైనాపిల్, సపోటా, గ్రౌండ్ నట్స్ వీటన్నిటిని ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇస్ ఇన్ యాక్చువల్లీ ఎ పార్ట్ ఆఫ్ కొలంబియన్ ఎక్స్చేంజ్. కొలంబియన్ ఎక్స్చేంజ్ అంటే ఎప్పుడైతే మనకి 1492లో కొలంబస్ అమెరికాస్ని కనుగొనడం అనేటటువంటి జరిగిందో దెర్ వాజ్ కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అమెరికాస్ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చరల్ ప్రాక్టీసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ డిఫరెంట్ క్రాప్స్, ఇదంతా సాధ్యపడింది అనమాట. సో దాన్ని మనం కొలంబియన్ ఎక్స్చేంజ్గా పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి పిక్చర్ నేను యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ద న్యూ వరల్డ్ దట్ ఈస్ అమెరికాస్ నుంచి ఏమొచ్చాయి, దీస్ పంప్కిన్ కానీ లేకపోతే పైనాపిల్ కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది. ఈవెన్ టొమాటో కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది. గ్రౌండ్ నట్ ఇవన్నీ రావడం అనేది జరిగింది. వేరాజ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అమెరికాస్కి వెళ్ళినటువంటి ఏంటి, దట్ ఈస్ బనానా, కాఫీ, గ్రేప్స్, రైట్. అండ్ ఈవెన్ అవకాడోస్, ఆనియన్స్ ఇవన్నీ అమెరికాస్కి వెళ్ళడం అనేది జరిగింది, అమెరికాస్లో ఇంట్రడ్యూస్ కావడం అనేది జరిగింది. దీన్ని మనం కొలంబియన్ ఎక్స్చేంజ్గా పిలుస్తామన్నమాట, రైట్. ద ఫస్ట్ ఎవర్ ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ఇక్కడ మీకు పిక్చర్లో యాడ్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే పోర్చుగీస్ వాళ్ళ గురించి కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 5 minutes ఇక్కడ పాజ్ చేసి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆల్ ద ఈవెంట్స్ ఏవైతే ఉంటే మైండ్లో యాక్టివ్ రీకాలింగ్ ద్వారా రివైజ్ చేయండి. రివైజ్ చేసిన తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ పవర్ దట్ ఈస్ ద డచ్ వర్ ద పీపుల్ ఫ్రమ్ నెదర్లాండ్స్. సో డచ్ వాళ్ళ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మైనర్ యూరోపియన్ పవర్. అండ్ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడాలి, మేజర్ యూరోపియన్ పవర్. క్లారిటీ వస్తుంది, మీకు అర్థమవుతుంది, వినండి. So let us look at Dutch in India. The first Dutchman to reach eastern nations, that is Cornelis de Houtman. ఈయన మలాయ్ పెనిన్సులా ఉన్నటువంటి ఇండోనేషియాకి చేరుకోవడం అనేది జరిగింది. సుమత్రా అండ్ బ్యాంతంకి ఫస్ట్ టైం రీచ్ అవ్వడం అనేది జరిగింది, దే 1596.
అండ్ డచ్ బికాస్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఏవైతే పోర్చుగీస్ వాళ్ళు విపరీతంగా ఎక్వైర్ చేస్తున్నారో విత్ బై ట్రేడింగ్ విత్ ఈస్టర్న్ నేషన్స్. సో ప్రాఫిట్ అనేటటువంటి మాకు కూడా రావాలని చెప్పి వీళ్ళకి ఆలోచన రావడం అనేది జరిగింది. అందుకే యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్, సో దిస్ పర్టికులర్ కంపెనీని 1602లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ సమయం నాటి ఇంపార్టెంట్ ఫేజ్ మిలిటరీ మెర్కాంటలిజంగా చెప్తాను. అంటే ట్రేడ్ ఈజ్ అకంపైన్డ్ బై మిలిటరీ రిసోర్సెస్ అన్నట్టు. సో ఆల్ దీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఎస్టాబ్లిష్ కాబడినవి ఈస్టర్న్ నేషన్స్తో వాణిజ్యం చేయడానికి, ట్రేడ్ చేయడానికి, వాళ్ళకి మిలిటరీని అండ్ దాంతోపాటు ఫోర్సెస్ని కూడా మెయింటైన్ చేసేటటువంటి వెసులుబాటు ఉండేదమ్మా. ఆ గవర్నమెంట్స్ అనేటటువంటి కేటాయించేది. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ గ్రూప్ కానీ, రిలయన్స్ కానీ వేరే ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, వేరే ప్రాంతాల్లో వేరే దేశాల్లో వర్తక వాణిజ్య వ్యాపారాలు ట్రేడ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నా, మిలిటరీని వాళ్ళు ఏమైనా ఫోర్సెస్ని వాళ్ళు ఏదో చేసుకుంటారా, వాళ్ళతో ఏమైనా మెయింటైన్ చేస్తారా, చేయరు. బట్ ఆ సమయంలో మాత్రం మిలిటరీ మెర్కాంటలిజం అనేటటువంటిది చాలా ఎక్కువగా విరివిగా విస్తృతంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద డచ్ పీపుల్ మసూలిపట్నంలో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం 1605లో వాళ్ళ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో స్టార్ట్ చేశారు. ఫ్యాక్టరీ అని ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేటటువంటిది జరగదు. ఓకేనా, దిస్ ఇన్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. దిస్ ఫ్యాక్టరీస్ హౌసెస్ ఎంప్లాయీస్ యొక్క క్వార్టర్స్ కానీ, లేకపోతే రికార్డ్ కీపింగ్ హౌసెస్ కానీ, ఇవన్నీ కలిపి ఉండడం అనేటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు పులికాట్ అండ్ నాగపట్నంలో కూడా వీళ్ళు తర్వాత 1610లో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటే వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ద బ్రిటిష్ అండ్ డచ్ ట్రీటీ 1667లో జరగడం అనేది జరిగింది. ఈ ట్రీటీ ద్వారా డచ్ అగ్రీడ్ టు నాట్ ఎక్స్పాండ్ ద టెరిటరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో డచ్ వాళ్ళు వాళ్ళ టెరిటరీస్ అప్పటి వరకు ఉన్నటువంటి సెటిల్మెంట్స్ తప్ప కొత్త ప్రాంతాలను ఎక్వైర్ చేసుకోమని చెప్పడం అనేది జరిగింది. బట్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1759, 2 years ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా ఆర్ బేదరా ద్వారా బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళని ఓడించడం ద్వారా డచ్ వాళ్ళు కంప్లీట్గా మలాయ్ పెనిన్సులా ఏదైతే ఉందో మలేషియా అండ్ ఇండోనేషియాకి మాత్రమే పరిమితం అయ్యారు. ఇండియా నుంచి కంప్లీట్గా వైదొలగడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ సమ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ డచ్ వాళ్ళ యొక్క ప్రైమ్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్ ఏంటంటే పులికాట్, అండ్ తర్వాత అది నాగపట్నానికి వీళ్ళు మార్చడం అనేటువంటిది కూడా జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డచ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. సో నౌ లెట్ us లుక్ ఎట్ ఆల్ ద ఇంపార్టెంట్ డచ్ ఫ్యాక్టరీస్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈస్టర్న్ కోస్ట్లో ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేశారు. పులికాట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ డచ్ ఫ్యాక్టరీ. మసూలిపట్నం, కరైకల్ అండ్ నాగపట్నం ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డచ్ ఫ్యాక్టరీస్. అండ్ చిన్సూరా అండ్ బెంగాల్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డచ్ ఫ్యాక్టరీగా చెప్పొచ్చు. వెస్టర్న్ కోస్ట్లో ఓన్లీ కొచ్చిన్ అండ్ సూరత్ మాత్రమే డచ్ ఫ్యాక్టరీస్గా ఉండడం అనేటువంటి జరిగింది. బట్ దీస్ ఆర్ వెరీ మైనర్ పవర్గా మనం చెప్పొచ్చమ్మ. అండ్ ఎందుకు డచ్ పవర్ డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది, ఫస్ట్ ఆంగ్లో డచ్ రైవల్రీ, బ్రిటిష్ వాళ్ళ నుంచి విపరీతమైన కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎదురవ్వడం అనేది జరిగింది. అయినా ఇంతకీ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు కదా అనేది కూడా మీరు మాట్లాడాలి. ఎందుకు ఒకరితో ఒకరు కాన్ఫ్లిక్ట్లోకి, రైవలరీలోకి వెళ్ళడం అనేది జరిగింది, అది మీకు అర్థం కావాలంటే మళ్ళీ మనం క్యాపిటలిజం గురించి మాట్లాడాలి. క్యాపిటలిజం ఇస్ అన్ ఐడియా. దేని మీద ఫోకస్ చేయమని చెప్తుంది, ప్రాఫిట్ మీద ఫోకస్ చేయడం అనేటువంటి చెప్తుంది. రైట్. ఎప్పుడైతే కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారో ప్రాఫిట్ అనేటువంటి తగ్గిపోతుంది. మొనోపోలీ ఆన్ డిఫరెంట్ ట్రేడ్ కమోడిటీస్ ఏవైతే ఉంటే తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెర్కంటైల్ ట్రేడ్ అనేటువంటి చేసేవాళ్ళు, అంటే ఇండియాలో తక్కువ కాస్ట్ కొని యూరోప్లో ఎక్కువ కాస్ట్కి అమ్మేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి రావడం అనేటువంటిది జరిగింది. ఇండియాలో స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఒక కేజీ స్పైసెస్ కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ స్పైసెస్ అమ్మినటువంటి వ్యక్తి ఓన్లీ 10 రూపీస్కి మాత్రమే ఇస్తూ ఉన్నాడు పోర్చుగీస్ వాళ్ళకి. ఒకవేళ డచ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు అనుకోండి, సో ఇప్పుడు ఇండియాలో ఈ అమ్మేటువంటి ఫార్మర్ ఏం చేస్తాడు, ఇక్కడ డిమాండ్ చూస్తాడు, ఇద్దరు కంపీట్ చేస్తూ ఉన్నారు. సో 15 రూపీస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. సో దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ముగ్గురు కాంపిటీట్స్ అయినప్పుడు 20 రూపీస్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత డేన్స్ విత్ పీపుల్ ఫ్రమ్ డెన్మార్క్, వాళ్ళ వల్ల 25 చేస్తాడు. వేరే తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెంచ్ ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. డిమాండ్కి పెరుగుతున్న కొద్దీ ప్రైస్ ఏమవుతుంది, పెరగడం అనేది జరుగుతుంది. సో ఇనిషియల్ కాస్ట్ పెరిగితే ఏమవుతుంది, ప్రాఫిట్ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ ఏం చెప్తుంది క్యాపిటలిజం, ప్రాఫిట్ పెంచుకోవాలని చెప్తుంది. సో ఇన్ ఆర్డర్ టు గెయిన్ ప్రాఫిట్ ఏం చేయాలి, ఒక్కరిని ఒకరు ఎలిమినేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే ఆ సమయంలో ఏం చేసేవాళ్ళంటే ఒక్కరి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంకొకరు అటాక్ చేయడం మొదలు చేసుకునేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఒక్కరి షిప్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు వేసుకెళ్ళేటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని సముద్రంలో ముంచేసేటువంటి ప్రయత్నం, కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అలా అయినప్పుడు అవతల పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడతారు, లేదా వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతారో దట్ కెన్ ఎన్ష్యూర్ గుడ్ ప్రాఫిట్స్ ఫర్ ద అదర్ పీపుల్. రైట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆంగ్లో డచ్ రైవలరీ ఒక కారణం ఫర్ ద డిక్లైన్ ఆఫ్ డచ్. సెకండ్ వన్, షిఫ్టింగ్ డచ్ అటెన్షన్ టువర్డ్స్ మలాయ్ ఆర్కిపెలగో. ఇండియా మీద కాకుండా మలాయ్ ఆర్కిపెలగో, దట్ ఈస్ ఈస్టర్న్ నేషన్స్, ఇండోనేషియా అండ్ మలేషియన్ ఆర్కిపెలగోస్ ఏవైతే ఉంటాయి ఐలాండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఫర్ స్పైసెస్, దోస్ ఆర్ కాల్డ్ స్పైస్ ఐలాండ్స్ అని చెప్పి కూడా చెప్తాను. స్పైస్ ఐలాండ్స్ ఆఫ్ ఇండోనేషియా అని కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ సెకండ్ వన్, స్పైస్ ట్రేడ్ని మాత్రం మొనోపలైజ్ చేద్దాం అనుకున్నారు. కాటన్ అండ్ అదర్ కలోనియల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయి వాటికి వీళ్ళు దూరంగా ఉండి ఓన్లీ స్పైసెస్ మీద ఫోకస్ చేశారు. కాబట్టి
వాళ్ళు ఈస్టర్న్ నేషన్స్ మీద వైపు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ హైలీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకు ఈ కాంపిటీషన్తో మాకు గొడవ అని చెప్పి వాళ్ళ ఆలోచన అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డచ్ వర్ ద పీపుల్ ఫ్రమ్ నెదర్లాండ్స్, వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద బ్రిటిష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్, చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైతేనే తర్వాత మన మోడర్న్ ఇండియన్ క్లాసెస్ మీకు అర్థమవుతాయి. అందుకే డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీరు చాలా డిటర్మైన్డ్గా ఉన్నట్టు యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పట్ల, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నేర్చుకోవడం పట్ల. సో మన ఎఫర్ట్స్ కూడా మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ పవర్, దట్ ఈస్ ద బ్రిటిష్ గురించి మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at the British in India. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. మళ్ళీ చెప్తున్నాను, టైమ్ అండ్ అగైన్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ నుంచే వస్తాయి, ఈ పర్టికులర్ ఏరియా నుంచి వస్తాయి. బ్రిటిష్ ఇన్ ఇండియా డీటెయిల్గా మనం మాట్లాడదాం, వినండి. సి ఇన్ ద ఇయర్ 1600, 1600 సంవత్సరంలో ఈ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ నేమ్డ్ మర్చెంట్ అడ్వెంచరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాన్నే గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్ అనే పేరుతో ఈ కంపెనీ 70,000 పౌండ్స్ ఇనిషియల్ క్యాపిటల్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి December 31, 1600 1600 సంవత్సరంలో అప్పటి రూలర్ అయినటువంటి ట్యూడర్ డినాస్టీకి చెందినటువంటి క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్ ఎవరైతే ఉంటారో ఆఫ్ ఇంగ్లాండ్, ఆవిడ ఒక చార్టర్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. చార్టర్ మీన్స్ ఒక యాక్ట్, ఒక పర్మిషన్ కింద చెప్పడం. ఏంటా పర్మిషన్? ఈస్టర్న్ నేషన్స్తో, తూర్పు దేశాలతో వాణిజ్యం చేసేటటువంటి మొనోపలీ రైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంగ్లాండ్ నుంచి ఏదైనా కంపెనీ చేస్తే ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే, ఈ కంపెనీ మాత్రమే వాణిజ్యం చేయాలనే మొనోపలీ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పగించడం అనేది జరిగింది. సో దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచరర్స్ అనే పేరు, జాన్ కంపెనీ అనేటువంటి పేరు కూడా ఉందన్నమాట. ఓకేనా? సో 15 ఇయర్స్ వరకు 1600 నుంచి 1600 నుంచి 1615 సంవత్సరం వరకు పూర్తి మొనోపలీ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్పిస్తూ ఈ చార్టర్ ఏదైతే ఉందో జారీ చేయడం అనేది జరిగింది క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్. అండ్ దిస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయినప్పుడు ఎవరు ఇండియాలో మొఘల్ రూలర్, దట్ ఈస్ అక్బర్ అమ్మ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈస్టర్న్ నేషన్స్తో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేయడానికి లైసెన్స్ వచ్చేసింది, పూర్తి రైట్స్ అనేటువంటి వచ్చేసాయి. ఎవరికి వచ్చాయి? దిస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం అనేది జరిగింది. ఫైనల్లీ బ్రిటిష్ స్టార్టెడ్ ఇట్స్ వయాజెస్ టు ఈస్టర్న్ నేషన్స్, తూర్పు దేశాలతో ముఖ్యంగా ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు నౌకాయానాలు అనేటువంటివి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మొత్తం 4 ఇంపార్టెంట్ వయాజెస్ నౌకాయానాలు సాగించడం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ వయాజ్ ఎప్పుడు జరిగింది అంటే 1602లో, 1602లో మొదటి నౌకాయానం ఇండియాకి సాగించడం అనేటువంటి జరిగింది. దిస్ పర్టిక్యులర్ వయాజ్ వాజ్ ఫాలోడ్ బై సెకండ్ వన్, అది కూడా 1602లోనే సెకండ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1608, 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ హెక్టార్ అనేటటువంటి ఒక షిప్లో జహాంగీర్ యొక్క కోర్టుకి మొదటిసారి రావడం అనేటువంటిది జరిగిందమ్మా. జహాంగీర్ కోర్టులో అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ ఈ రిక్వెస్టెడ్ ఫర్ ద పర్మిషన్. సో నేను ఈస్టర్న్ నేషన్స్తో ఇండియాతో ట్రేడ్ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, మేము మా ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకుంటాం అని అడిగితే, బట్ అప్పటికే జహాంగీర్ యొక్క కోర్టులో ఆస్థానంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క, అప్పటికే చాలా సూపర్ పవర్గా ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అథారిటీ ఎక్కువగా ఉండడం వల్ల జహాంగీర్ యాక్చువల్లీ రిజెక్టెడ్ హిజ్ రిక్వెస్ట్, హిజ్ అపీల్గా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 1611లో, 1611లో కెప్టెన్ హిప్పన్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్లోబ్ అనేటటువంటి షిప్ మీద, సో వెస్టర్న్ నేషన్స్తో పనవట్లేదు, సో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పెనిన్సులర్ ఇండియాలో ఫ్రాగ్మెంటెడ్ రీజనల్ పవర్స్ ఉన్నాయి, అంటే స్వతంత్రంగా ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి. సో వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసి ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ ట్రేడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి గోల్కొండ రూలర్ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పర్మిషన్ తీసుకొని మసూలిపట్నంలో, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నంలో 1611లో, 1611లో మొదటిసారి ఫస్ట్ టెంపరీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో స్టార్ట్ చేశారు. రిమెంబర్, ఫస్ట్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బ్రిటిష్ మసూలిపట్నం కాదు, టెంపరీ ఫ్యాక్టరీ అని చెప్పాను. ఫస్ట్ ఫ్యాక్టరీ ఏంటంటే సూరత్, ఎందుకంటే అది పర్మనెంట్ ఫ్యాక్టరీ కాబట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మసూలిపట్నంలో ఫస్ట్ ఎవర్ టెంపరీ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందో, తర్వాత దిస్ పర్టికులర్ ఫర్ ట్రేడ్ సుప్రమసీ, ఎందుకు ప్రాఫిట్ మేకింగ్ కోసం, ఎందుకు ఒకరి మీద ఒకరికి రైవలరీ ఉండేదో మనం మాట్లాడుకున్నాం. పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ షిప్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు, బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ షిప్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. దీనిలో ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంది, పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో, రైవలరీ ఏదైతే ఉందో, దానిలో భాగంగా కెప్టెన్ బెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన 1612లో ఒక ఇంపార్టెంట్ పని చేస్తాడు. ఏంటంటే పోర్చుగీస్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఇండియన్ ఓషన్లో డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంత పవర్ఫుల్ పోర్చుగీస్ వాళ్ళు ఓడించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి దృష్టి జహాంగీర్ దృష్టిలో పడ్డం అనేది జరిగింది వాళ్ళ గురించి. సో అందుకే జహాంగీర్ ఆ పర్టికులర్ ఫీట్ ఏదైతే ఉందో, చాలా సముద్రం మీద అంత పవర్ఫుల్ పోర్చుగీస్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. సో దానికి ఎంతో మంత్రముగ్ధుడైనటువంటి ఇంప్రెస్ అయినటువంటి జహాంగీర్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కూడా వర్తక వాణిజ్య వ్యాపారం చేసుకోండి అని చెప్పి, ట్రేడ్ అనేటువంటిది కండక్ట్ చేసుకోండి అని చెప్పి
ఫర్మాన్ ఏదైతే ఉందో జారీ చేస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఇష్యూ చేస్తాడు, సర్ థామస్ రో ఎవరైతే ఉంటారో తనకి 1613లో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫర్మాన్ ద్వారా, ఈ చట్టం ద్వారా, ఈ పర్టికులర్ పర్మిషన్ లెటర్ ద్వారా దే వర్ గివెన్ పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ స్టేట్ సెంటర్స్ ఎట్ ఆగ్రా, అహ్మదాబాద్ అండ్ భరూచ్. ఆగ్రా, అహ్మదాబాద్ అండ్ భరూచ్ ఇన్ ప్రజెంట్ డే గుజరాత్. ఇక్కడ ట్రేడ్ సెంటర్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకునే పర్మిషన్ అనేది వస్తుంది. సో సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 1613 ఇట్ సెల్ఫ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ సూరత్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ సెకండ్ పర్మనెంట్ ఫ్యాక్టరీ మసూలిపట్నం ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ 1616. దిస్ యాక్చువల్లీ వాజ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ అమ్మ. మీరు పోర్చుగీస్ గమనిస్తే ఓన్లీ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ముఖ్యంగా మలబార్ అండ్ కొంకన్ కోస్ట్లో మాత్రమే వాళ్ళు ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు అలా కాదు, ఎప్పుడు ఏ థ్రెట్ వస్తుందో అని చెప్పేసి వాళ్ళ యొక్క డిసిప్లిన్, వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. సో పెనిన్సులర్ ఇండియాలో బోత్ కోస్ట్ ఏవైతే ఉంటాయి, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్లో కూడా వాళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అప్హోల్డ్ చేశారు. మెల్లమెల్లగా వాటిలో సుప్రమసీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది. బ్రిటిష్ అఫ్ కోర్స్ అందరూ యూరోపియన్ పవర్స్ లానే ట్రేడ్ కోసం, వర్తక వాణిజ్య వ్యాపారాల కోసం వాళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత సో డిఫరెంట్ ఫ్యాక్టరీస్ అనేటువంటివి నిర్మించడానికి దే యూజ్డ్ ఎ పాలసీ కాల్ డిప్లొమసీ. వాళ్ళు రాజులకి బహుమానాలు అందించేవి కానీ, లేకపోతే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏమైనా డబ్బు కానీ, లేకపోతే ఇంకేదైనా ఇచ్చి కానీ వాళ్ళ ద్వారా పర్మిషన్స్ పొందడం అనేది జరిగింది. అండ్ డిప్లొమసీ సక్సెస్ అయిన తర్వాత పాలసీ ఆఫ్ అగ్రెషన్లోకి వాళ్ళు వెళ్ళారన్నమాట ఎప్పుడైనా, రైట్. వాళ్ళ కొలోనియల్, వాళ్ళ అదర్ రైవల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించడం కానీ, అండ్ ఈవెన్ ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ వాళ్ళు చేయడం అనేది జరిగింది, రైట్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఫర్ ద బ్రిటిష్ సుప్రమసీ ఏంటి అంటే గోల్కొండ రూలర్ ఇచ్చినటువంటి గోల్డెన్ ఫర్మాన్ ఆఫ్ 1632. ఎంటైర్ గోల్కొండ రీజన్ ఏదైతే ఉందో అక్కడ దిస్ ట్రేడ్ సెంటర్స్లో స్వేచ్ఛగా విపరీతమైనటువంటి ఫ్రీడమ్తో వాణిజ్యం చేసుకునేటటువంటి వెసులుబాటు బ్రిటిష్ వాళ్ళకి రావడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ గోల్డెన్ ఫర్మాన్గా మనం చెప్పొచ్చు. సో ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ బ్రిటిష్ సుప్రమసీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు కూడా. అండ్ 1639లో 1639లో బ్రిటిషర్స్ దే రిసీవ్డ్ మద్రాస్ ఫ్రమ్ ద రూలర్ ఆఫ్ చంద్రగిరి వెంకటపతి రాయ థర్డ్ చంద్రగిరి రూలర్. ఆయన దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు దిస్ మద్రాస్ రీజన్ ఏదైతే ఉందని కొనుగోలు చేయడం అనేది జరిగింది. దీన్ని బ్రోకర్ చేసినటువంటి వ్యక్తులు దామెర్లా సోదర్స్ అని చెప్తారు. సో దిస్ దామెర్లా సోదర్స్ యొక్క తండ్రి పేరు చెన్నప్ప కాబట్టి మద్రాస్కి చెన్నై అని చెప్పి తర్వాత పేరు రావడం అనేది జరిగింది. చెన్నపట్టణం తర్వాత చెన్నైగా మారడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్, క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. సో మద్రాస్ ఏదైతే ఉందో 1639లో బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఫైనల్ మద్రాస్ తర్వాత బాంబే ఎలా బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది? చార్లెస్ సెకండ్ హీ రిసీవ్డ్ బాంబే యాజ్ డౌరీ ఫ్రమ్ పోర్చుగల్ పీపుల్ అండర్లో ఉన్నటువంటి బాంబే ఏదైతే ఉందో దాన్ని ద ప్రిన్స్ ఆఫ్ బ్రిటిష్ దట్ ఈస్ చార్లెస్ సెకండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కట్నం కింద పొందడం అనేది జరిగింది. అండ్ తర్వాత బాంబే అనేటువంటి సిటీ ఏదైతే ఉందని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి గెరాండ్ అంగ్యార్ 1669లో దిస్ పర్టికులర్ సిటీ బాంబే సిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట, రైట్. ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ బ్రిటిష్ డిప్లొమసీకి ఎగ్జాంపుల్స్ చెప్తాను. దోస్ ఆర్ 2 ఇంపార్టెంట్ మిషన్స్. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొనోపోలీ రైట్స్ క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్ యొక్క చార్టర్ ద్వారా లభించడం అనేది జరిగింది. దాని తర్వాత 4 ఇంపార్టెంట్ వయాజెస్ చేయడం అనేది జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ వయాజ్లో భాగంగా హెక్టార్ అనేటువంటి షిప్ మీద ఎవరు వచ్చారు? విలియం హాకిన్స్ రావడం అనేది జరిగింది జహాంగీర్ కోర్టులోకి. బట్ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రామినెన్స్ జహాంగీర్ కోర్టులో, మొఘల్ కోర్టులో ఎక్కువగా ఉండడం వల్ల పర్మిషన్ అనేటువంటిది లభించలేదు ట్రేడ్ చేయడానికి. దెన్ దే ఫోకస్డ్ ఆన్ పెనిన్సులర్ ఇండియా పార్ట్, ఈస్టర్న్ కోస్ట్. సో దానికోసం 4th వయాజ్లో భాగంగా కెప్టెన్ హిప్పన్ గ్లోబ్ అనేటటువంటి ఒక షిప్ ద్వారా మసూలిపట్నం లేదా మచిలీపట్నం చేరుకోవడం అనేది జరిగింది. సో అక్కడ గోల్కొండ రూలర్ యొక్క పర్మిషన్ తీసుకొని, దట్ ఈస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పర్మిషన్ తీసుకొని టెంపరీ ఫ్యాక్టరీ ఈస్టర్న్ కోస్ట్లో దట్ ఈస్ మసూలిపట్నం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత వీళ్ళు పోర్చుగీస్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా డిస్ట్రాయ్ చేయడం వల్ల దానికి మంత్రముగ్ధుడైనటువంటి ఎంతో ఇంప్రెస్ అయినటువంటి జహాంగీర్ వీళ్ళకి ఒక ఫర్మాన్ జారీ చేస్తారు. ముఖ్యంగా ఆగ్రా, అహ్మదాబాద్ అండ్ దాంతోపాటు భరూచ్ రీజన్స్లో ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసుకోమని. సో సబ్సిక్వెంట్లీ భరూచ్ దగ్గరలో ఉన్నటువంటి సూరత్లో ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ ఆఫ్ ది బ్రిటిష్ దట్ ఈస్ సూరత్లో ఎస్టాబ్లిష్ చేస్తారు 1613లో. సో సెకండ్ పర్మనెంట్ ఫ్యాక్టరీ మసూలిపట్నం 1616లో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో బ్రిటిష్ ప్రామినెన్స్కి ట్రేడ్ సుప్రమసీకి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఏంటి అంటే ద గోల్డెన్ ఫర్మాన్ గివెన్ బై సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఇన్ 1632. దాని తర్వాత వీళ్ళు మద్రాస్ ఏదైతే ఉందో చంద్రగిరిలో ఉన్నటువంటి వెంకటపతి రాయ థర్డ్ నుంచి అక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది విత్ ద మీడియేషన్ ఫ్రమ్ దామెర్లా బ్రదర్స్ ఫాదర్ చెన్నప్ప కాబట్టి చెన్నపట్నం లేదా చెన్నై అనే పేరు వచ్చింది. అండ్ దాని తర్వాత చార్లెస్ సెకండ్ హీ రిసీవ్డ్ బాంబే యాజ్ డౌరీ ఫ్రమ్ పోర్చుగీస్ ఇన్ 1662. సో బాంబే కూడా వాళ్ళ కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ బెంగాల్, ఏ విధంగా బెంగాల్ మీద వాళ్ళ ప్రామినెన్స్ ఎలా పెట్టుకున్నారో చూద్దాం. చూడండి 2 ఇంపార్టెంట్ మిషన్స్. వన్ ఈజ్ నారిస్ మిషన్ 1692లో మిస్టర్ నారిస్ అన్ అంబాసిడర్ ఫ్రమ్ ద రూలర్స్ ఆఫ్ బ్రిటిష్. సో అతను 1698లో అడుగు పెట్టడం అనేది జరిగింది. అండ్ మొఘల్స్తో
ఎస్పెషల్లీ మొఘల్ రూలర్ అనేటువంటి ఔరంగజేబ్ ఎవరైతే ఉంటారో అతనితో సంప్రదింపులు జరిపిన తర్వాత రిసీవ్డ్ పర్మిషన్ ఆఫ్ జమీందారీ రైట్స్ ఆఫ్ 3 విలేజెస్ ఇన్ బెంగాల్. బెంగాల్లో 3 గ్రామాలు, ఒకటి సుతానుతి, గోబిందాపూర్ అండ్ కలికతా. సో ఈ 3 కలిపే కలకటాగా మారడం అనేది జరిగింది. దీన్నే ఫోర్ట్ విలియంగా కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో చెప్పాను కదా, ఫ్యాక్టరీస్, ఒకరి ఫ్యాక్టరీస్ మీద ఇంకొక యూరోపియన్ పవర్స్ అటాక్ చేసుకునేవాళ్ళు బికాస్ ఆఫ్ ప్రాఫిట్ కావాలి. సో అందుకోసం ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయి వాటిని ఫోర్టిఫై చేసుకునేవాళ్ళు, చుట్టూ కోటలు నిర్మించుకునేవాళ్ళు. వేరే వాళ్ళ అగ్రెసివ్ అటాక్స్ ఏవైతే ఉంటాయి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉందో తన నుంచి తమకి తాము కాపాడుకోవడానికి. క్లారిటీ వచ్చిందా? సో అందుకే ఫోర్ట్ విలియంగా చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఫోర్ట్ విలియం కాస్త కలకతాగా మారడం అనేటువంటి జరిగింది. ఈ 3 విలేజెస్ కంబైన్లీ మనం కలకటాగా ఇప్పుడు పిలుస్తాం. జమీందారీ రైట్స్ అంటే అక్కడ నుంచి పన్ను వసూలు చేసేటటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పొందడం అనేది జరిగింది. ఎవరిచ్చారా పర్మిషన్? ఔరంగజేబు త్రూ నోరిస్ మిషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత జాన్ సుర్మన్ మిషన్ ఏదైతే ఉందో 1715లో ఇది జరగడం అనేది జరిగింది. సో జాన్ సుర్మన్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ ద బ్రిటిష్. ఆయన అప్పటి మొఘల్ రూల్ అనేటువంటి ఫరూక్సియార్ ఎవరైతే ఉంటారో అతన్ని రిక్వెస్ట్ చేయడంతో ఫరూక్సియార్ గోల్డెన్ ఫర్మాన్ అనేటటువంటిది, ఒక బంగారు ఫర్మాన్ జారీ చేయడం అనేది జరిగింది. అంటే అల్టిమేట్ రైట్స్ అనేటటువంటి బ్రిటిష్ వాళ్ళకి లభించడం అనేది జరిగింది. అండ్ దిస్ గోల్డెన్ ఫర్మాన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ద కంపెనీ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఎప్పుడు 1715లో ఆయన ఇష్యూ చేశారు దిస్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ద కంపెనీ, దట్ ఈస్ గోల్డెన్ ఫర్మాన్ ఆఫ్ ఫరూక్సియార్. అండ్ దీని ప్రకారం బ్రిటిష్ వాళ్ళకి లభించినటువంటి హక్కులు ఏంటంటే బెంగాల్లో దస్తక్స్ లేదా పాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇష్యూ చేసేటటువంటి పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఎవరైనా వేరే వ్యక్తులు కమోడిటీస్ ట్రేడ్ చేయాలంటే ఇండియన్స్ అయినా ఫారినర్స్ అయినా ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఈవెన్ సముద్రయాన్ మ్యారిటైమ్ ట్రేడ్ చేయాలన్నా బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ అవసరం. బ్రిటిష్ వాళ్ళ నుంచి పర్మిషన్ లెటర్స్ దస్తక్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ హక్కు వీళ్ళకి లభించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హైదరాబాద్ నిజాం ఎవరైతే ఉంటారో అతనికి ఎటువంటి డ్యూటీస్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, రైట్? సో నిజాం ఆఫ్ హైదరాబాద్ ఇండైరెక్ట్ సబార్డినేట్గా ఉండడం అనేది జరిగింది, దట్ ఈస్ మొఘల్స్కి. సో మొఘల్స్ యొక్క ఫర్మాన్ని బేస్ చేసుకుని నిజాంస్కి ఎటువంటి డ్యూటీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, హైదరాబాద్ రూలర్స్కి పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మద్రాస్ యొక్క రెంట్ మాత్రం ఒక 10,000 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పారనమాట. అండ్ దాంతోపాటు బాంబేలో కాయిన్స్ మింట్ చేసేటటువంటి, నాణ్యాలు ముద్రించేటటువంటి వెసులుబాటు కూడా పర్మిషన్ కూడా లభించడం అనేది జరిగింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు మింట్ చేసినటువంటి కాయిన్స్ ఆల్ అక్రాస్ ద మొఘల్ టెరిటరీస్, మొఘల్స్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆల్ ద టెరిటరీస్లో చెల్లుబాటు అవుతాయి అనేటటువంటి ప్రివిలేజ్ ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ వాళ్ళకి అందించడం అనేది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్. బ్రిటిష్ ఫస్ట్ డిప్లొమసీ ద్వారా ఏం చేశారు? అంబాసిడర్స్ని పంపించడం ద్వారా కానీ, లేకపోతే సంప్రదింపులు జరపడం ద్వారా కానీ, డెలిబరేషన్స్ ద్వారా కానీ వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని సర్వ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారనమాట. ప్రిలిమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బుక్స్ 2 ఇంపార్టెంట్ మిషన్స్ని కవర్ చేయవు, అందుకే ఇక్కడ మనం కవర్ చేస్తూ ఉన్నాం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. So now let us look at some important reasons for British success. That is lesser zeal for religion. క్రిస్టియానిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేద్దామని చెప్పి పోర్చుగీస్, డచ్, డేన్స్ వీళ్ళు అనుకున్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. సెకండ్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ యూరోపియన్ పవర్స్ కంటే ముందుగానే బ్రిటన్లో, ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటటువంటి పారిశ్రామిక విప్లవం విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ద వెల్త్ ఆఫ్ ద పీపుల్ అండ్ మర్చెంట్స్ విపరీతంగా ఉండడం అనేది జరిగింది. మర్చెంట్స్ చేతిలో ఎప్పుడైతే వెల్త్ ఉందో దే యూజ్ టు ఇన్వెస్ట్. క్యాపిటల్ అనేటటువంటిది ఇదవ్వడం అనేది జరిగింది. ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే మీ క్యాపిటల్ కూడా ఎక్కువగా ఉండాలి. దట్ ఈస్ వాట్ క్యాపిటలిజం ఆల్వేస్ సేస్, రైట్? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఉండాలి అంటే క్యాపిటల్ ఎక్కువగా, పెట్టుబడి అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి, అవునా కదా? సో ఆ పెట్టుబడి ఎవరు? మనీ థ్రస్ట్, డీప్ పాకెట్స్ ఎవరికి ఉన్నాయి ఇక్కడ మిగిలిన యూరోపియన్ పవర్స్తో పోలిస్తే? బ్రిటిష్ వాళ్ళకు ఉండమనేటువంటిది జరిగింది. సో అది వాళ్ళ సక్సెస్కి ఒక వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్స్. డిప్లొమసీ నేను ఆల్రెడీ చెప్పాను. ఏ విధంగా జహాంగీర్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు, ఏ విధంగా గోల్కొండ సుల్తాన్ నుంచి గోల్డెన్ ఫర్మాన్ని 1632లో పొందడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు నారిస్ మిషన్ గురించి మనం మాట్లాడాం. తర్వాత ఫరూక్సియార్ యొక్క నుంచి గోల్డెన్ ఫర్మాన్, దట్ ఈస్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో దాని గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది, రైట్? డిప్లొమసీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్. సెకండ్, మిలిటరీ స్కిల్ అండ్ డిసిప్లిన్. సో నావల్ సుప్రమసీ అనేటటువంటిది ఉండడం, మిలిటరీ స్కిల్ అనేటటువంటిది ఉండడం, డిసిప్లైన్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు ట్రేడ్ కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక హైరార్కీతో వీళ్ళు ట్రేడ్ కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ యాజ్ వెల్, చాలాసార్లు డిఫరెంట్ ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ లైక్ రింగ్ ఆఫ్ ఫెన్స్ పాలసీ కానీ, సబ్సిడరీ అలియన్స్ కానీ, పాలసీ ఆఫ్ పెరమౌన్సీ అవ్వచ్చు, లేకపోతే తర్వాత డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఏదైతే ఉందో, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇలాంటి ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని టైంకి తగినట్టుగా, పరిస్థితులకు తగినట్టుగా పర్ఫెక్ట్గా వీటిని ఎంప్లాయ్ చేయడం అనేది జరిగింది, స్ట్రాటజైజ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ డెట్ మార్కెట్. సో ఈస్ట్ ఇండియా కంపెనీలో మీరు గమనిస్తే ఇట్స్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ.
డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తారో ఏమవుతుంది, క్యాపిటల్ పెరుగుతుంది. క్యాపిటల్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ పెరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఉన్నప్పుడు అకౌంటబిలిటీ కూడా, జవాబుదారీతనం కూడా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మీరు పెట్టారనుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారు. మీతో పాటు ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు అనుకోండి, ఆ పార్ట్నర్ అడుగుతాడు నువ్వు చేయట్లేదు, అది చేయట్లేదు అని చెప్పి, రైట్? అకౌంటబిలిటీ పెరుగుతుంది. అండ్ డిఫరెంట్ పీపుల్ వచ్చినప్పుడు ఇతను కొంత ఇన్వెస్ట్ చేస్తాడు, ఇతను కొంత ఇన్వెస్ట్ చేస్తాడు, వేరే పార్ట్నర్ ఉంటే అతను కొంత ఇన్వెస్ట్ చేస్తాడు. సో మొత్తం క్యాపిటల్ ఏదైతే ఉందో అది పెరగడం అనేది జరుగుతుంది. తద్వారా ప్రాఫిట్ ఏదైతే ఉందో సాధ్యపడుతుంది. ఐడియా ఆఫ్ క్యాపిటలిజం ఏం చెప్తుందో చెప్పుకున్నాం. నువ్వేం చేసినా, నువ్వు ఏ యాక్షన్ చేసినా ప్రాఫిట్ కోసమే చేయాలి, లాభం కోసమే చేయాలి. లాభం కోసం నువ్వేం చేసినా పర్లేదు అని చెప్పి క్యాపిటలిస్ట్ ఐడియా ఆఫ్ ఆడమ్ స్మిత్ ఏదైతే ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ద ఇంగ్లీష్ ఆర్ బ్రిటిష్ గురించి పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటాను. నేను నెక్స్ట్ క్లాస్లో బ్రిటిష్ కన్సాలిడేషన్ గురించి చెప్తాను. ద అక్విజిషన్ ఆఫ్ బెంగాల్, లేకపోతే మనకి ఆంగ్లో మరాఠా వార్స్ కానీ, లేకపోతే ఆంగ్లో మైసూర్ వార్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి నేను పూర్తి స్థాయిలో చెప్తాను. అండ్ దాంతోపాటు అనెక్సేషన్ ఆఫ్ సింధ్, అవధ్, ఇవన్నింటి గురించి కూడా మనం పూర్తి స్థాయిలో వీళ్ళంత తక్కువ టైంలో కాంప్రహెన్సివ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ బ్రిటిష్ ఫోర్టిఫికేషన్ చూడండి. మద్రాస్లో వీళ్ళ యొక్క ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్, అండ్ బాంబేలో మద్రాస్ ఎలా ఎక్వైర్ చేసుకున్నారో కూడా మనం మాట్లాడాం. ఇన్ ద ఇయర్ 1639 సో మద్రాస్ అప్పటి చంద్రగిరి రాజు అనేటువంటి వెంకటపతిరాయ థర్డ్ ఎవరైతే ఉంటారో అతని నుంచి ఎవరి మీడియేషన్ ద్వారా, దామర్లా బ్రదర్స్ యొక్క మీడియేషన్ ద్వారా, దామర్లా బ్రదర్స్ యొక్క ఫాదర్ పేరేంటి చెన్నప్ప, చెన్నప్ప పేరు మీద చెన్నపట్నం తర్వాత చెన్నైగా మారడం అనేది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బాంబే అనేటువంటిది ఏ విధంగా వచ్చింది, 1662లో చార్ల్స్ సెకండ్ ద బ్రిటిష్ ప్రిన్స్కి పోర్చుగీస్ వాళ్ళు కట్నంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది, రైట్? అది మనం మాట్లాడాం. అండ్ కల్కటా ఏ విధంగా రావడం అనేటువంటి జరిగింది, త్రూ నారిస్ మిషన్. ఔరంగజేబ్ పర్మిషన్ ఇచ్చారు. 3 విలేజెస్ అనేటువంటివి ఏర్పాటు చేసుకునే 3 విలేజెస్ మీద జమీందారీ రైట్స్ లభించడం అనేది జరిగింది. అక్కడ ఒక ఫోర్టిఫికేషన్ నిర్మించుకుందని ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ 3 పర్టికులర్ స్టేషన్స్లోనే బ్రిటిష్ ప్రెసిడెన్సీ టౌన్స్ ఏవైతే ఉంటాయో తర్వాత ఎస్టాబ్లిష్ అయినాయి. మద్రాస్ ఎప్పుడు ప్రెసిడెన్సీగా మారింది, 1684లో మారడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రెసిడెన్సీ టౌన్ అంటే ఏంటి, బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ కింద మనం చెప్పొచ్చు. అక్కడ మనకు క్లియర్ కట్ బ్రిటిష్ కల్చర్ కనిపిస్తుంది, ఇప్పటికీ కనిపించడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ అర్బన్ సెంటర్స్ కనిపిస్తాయి, బ్రిటిష్ పీపుల్ యొక్క సెటిల్మెంట్స్, హౌసెస్ అనేటువంటి కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఏ క్యాపిటల్ సిటీ లాగా బ్రిటిష్ వాళ్ళకి, అర్థమైందా? ప్రొవిన్షియల్ క్యాపిటల్స్గా మనం మద్రాస్, బాంబే అండ్ కల్కటా అని చెప్పొచ్చు. వాటిని ప్రెసిడెన్సీ టౌన్స్గా చెప్పడం అనేది జరిగింది. అందుకే మీరు మద్రాస్ వెళ్తే ఎప్పటికీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మీకు కనిపిస్తాయి, బాంబేలో కనిపిస్తాయి, కల్కటాలో కూడా మీకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. సిగ్నిఫికెన్స్, ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళది ఉన్నటువంటి ప్లేసెస్ని ప్రెసిడెన్సీ టౌన్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయి వాటిని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను. ఇస్ ఆల్ అబౌట్ ద బ్రిటిష్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డేన్స్ గురించి మాట్లాడదాం. డేన్స్ వర్ ద పీపుల్ ఫ్రమ్ డెన్మార్క్. వినండి అన్న. సో చూడండి, డేన్స్ వర్ ద పీపుల్ ఫ్రమ్ డెన్మార్క్. 1616లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. వీళ్ళు ఇండియా యొక్క ఈస్టర్న్ కోస్ట్ తంజావూరు దగ్గరలో ఉన్నటువంటి ట్రాంకోబార్లో ఫస్ట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని 1620లో 1620లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ సెటిల్మెంట్, ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ ఏంటి అంటే ప్రజెంట్ డే బెంగాల్లో ఉన్నటువంటి సారంపూర్, దానికి ఫ్రెడరిక్స్ నగర్ అనేటువంటి పేరు కూడా ఉంది. 1676లో వీళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ సారంపూర్లో చాలా క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు లార్డ్ వెంకటేశ్వర ఇమేజెస్తో వీళ్ళు గోల్డ్ కాయిన్స్ కూడా ఇష్యూ చేశారు. ఎట్ పులికాట్ మింట్, చాలా ప్లేసెస్లో వీళ్ళు నాణ్యాలు ముద్రించడానికి మింట్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ 1845లో వీళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి, లార్డ్ హార్డింజ్ ఎవరైతే ఉంటారో అతనికి అమ్మేసి 1848లో బయటకు వెళ్ళిపోవడం అనేటువంటి ఇండియా నుంచి వైదొలగడం అనేది జరిగింది. అండ్ దే వర్ బెటర్ నోన్ ఫర్ మిషనరీ యాక్టివిటీస్ దాన్ కామర్స్. ట్రేడ్ గురించి కాకుండా ఎక్కువగా మిషనరీ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. క్రిస్టియన్ కన్వర్షన్స్లో వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సారంపూర్ అనేటువంటి ఆ సమయంలో వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ క్రిస్టియన్ మిషనరీస్ ఆఫ్ డేన్స్ కింద మనం చెప్పొచ్చాము. సో డేన్స్ పీపుల్ యొక్క ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ చూడండి, ఫ్రెడరిక్స్ నగర్ ఆర్ సారంపూర్ అండ్ ట్రాంకోబార్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొలాకల్ ఇన్ కేరళ, ఓకే, కొచ్చి దగ్గరలో ఉండడం అనేటువంటి జరుగుతుంది, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను, అందరికీ ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు దిస్ ఆల్సో ఈ మైనర్ యూరోపియన్ పవర్ దట్ ఈస్ డేన్స్ ఫ్రమ్ ద డెన్మార్క్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద లాస్ట్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ సీన్ దట్ ఈస్ ద ఫ్రెంచ్ వాళ్ళ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఒక 5 minutesలో ఈ క్లాస్ అయిపోతుంది, వినాలమ్మా. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫ్రెంచ్ ఇన్ ఇండియా. 1664లో 1664లో ఈ ఫ్రెంచ్ వర్ ద లాస్ట్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ సీన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రిటిష్ వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళుగా మనం చెప్పొచ్చు. ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీ గురించి కూడా మనం మాట్లాడదాం, నాట్ టు వరీ అట్ ఆల్, రైట్? సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ రూలర్ అయినటువంటి 14th లూయి సమయంలో
ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఎవరైతే ఉంటారో అతను 1664లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు ట్రేడ్ విత్ ఈస్టర్న్ నేషన్స్. అండ్ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీని సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారు బై ఫ్రాంకోయిస్ కారన్. 1668లో ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత ఈస్టర్న్ కోస్ట్లో పాండిచ్చేరి ఏదైతే ఉందో పాండిచ్చేరిని ఫ్రాంకోయిస్ కారన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆ సిటీ ఏదైతే ఉందో దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇట్ వాజ్ యాక్టెడ్ యాజ్ ఎ నెర్వ్ సెంటర్ ఫర్ ఫ్రెంచ్ పవర్ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఫ్యాక్టరీ వచ్చేసి మసూలిపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్, సెకండ్ ఫ్యాక్టరీ మసూలిపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ దాని తర్వాత బెంగాల్ రీజియన్లో చాంద్రనాగూర్లో 1674లో ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి బెంగాల్ రూలర్ ఎవరు అంటే షాయిస్తా ఖాన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్రెంచ్ గవర్నర్, పవర్ఫుల్ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే హీ యాక్చువల్లీ క్యాప్చర్డ్ మద్రాస్ ఇప్పుడు ముందు ఎవరి చేతిలో ఉందని చెప్పుకున్నాం మనం, ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉందని చెప్పుకున్నాం, రైట్? మద్రాస్ ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్కి వచ్చిందో మనం మాట్లాడాం. మద్రాస్ 1746లో డూప్లే క్యాప్చర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది, విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్. యూరోప్లో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్లో 2 ఎండ్స్లో వన్ ఎండ్లో బ్రిటిష్, ఇంకొక ఎండ్లో రైవల్ కింద ఫ్రెంచ్ వాళ్ళు ఉండడంతో సో ఈ వీళ్ళ యొక్క ఎన్నో యూరోప్లో వీళ్ళ యొక్క ఇదేదైతే ఉందో శత్రుత్వం ఏదైతే ఉందో వీళ్ళ అదర్ కాలనీస్ కూడా పాకడం అనేటువంటిది జరిగింది. అందుకే డూప్లే ఏం చేస్తాడు, బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరమైనటువంటి మద్రాస్ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్ దట్ మార్క్ ద ఆన్సెట్ ఆఫ్ 3 కర్ణాటిక్ వార్స్. కర్ణాటిక్ అంటే దిస్ ఈజ్ నాట్ ద రీజన్ ఆఫ్ ప్రజెంట్ డే కర్ణాటక. ఇది ఈస్టర్న్, మనకి ఇప్పుడు పెనిన్సులర్ ఇండియా మనం గమనిస్తే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా, బే ఆఫ్ బెంగాల్కి అండ్ దీస్ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కర్ణాటిక్ రీజియన్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుందమ్మా. కర్ణాటిక్ రీజియన్ యొక్క క్యాపిటల్ అప్పుడు అర్కాట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్ ఇన్ ప్రెజెంట్ డే తమిళనాడు. సో మొత్తానికి 3 కర్ణాటిక్ వార్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ 3 కర్ణాటిక్ వార్స్. ఎగ్జామ్ మీకు ఎంతవరకు అవసరమో అవి మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో 3 కర్ణాటిక్ వార్స్ చూడండి. టైమ్ లైన్ వెరీ ఇంపార్టెంట్, క్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఫస్ట్ కర్ణాటిక్ వార్ 1746 to 1748, సెకండ్ కర్ణాటిక్ వార్ 1749 to 1754, థర్డ్ కర్ణాటిక్ వార్ 1756 to 1763. సో క్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ టైమ్ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎ క్లియర్ టెస్టిమెంట్ ఫర్ ద రైవల్రీ బిట్వీన్ బోత్ ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కర్ణాటిక్ వార్స్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి 3 ఇంపార్టెంట్ థింగ్స్. కర్ణాటిక్ వార్ టైమ్ లైన్ గురించి నేను చెప్పాను కదా, అండ్ దాంతోపాటు రీజన్ ఫర్ ద వార్, ద ప్రైమ్ రీజన్ ఎందుకు ఆ యుద్ధం జరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే సబ్సిడరీ బ్యాటిల్స్ ఆఫ్ కర్ణాటిక్ వార్స్. ఈ వార్స్లో బాగా జరిగినటువంటి అదర్ బ్యాటిల్స్ ఏవైతే ఉంటాయో అదొక అవసరం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ట్రీటీ, ఏ ట్రీటీ ఆర్ ఏ అగ్రిమెంట్తో దీస్ బ్యాటిల్స్ అనేటటువంటివి ఎండ్ అయ్యి. ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా ఫర్ ప్రిలిమ్స్, డోంట్ వరీ అట్ ఆల్, ఓకేనా? సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ దిస్ కర్ణాటిక్ వార్స్. అన్నెసరీ మీ టైం వేస్ట్ చేయాలని నాకు లేదు. సో నేను ఏదైతే బేసిక్ క్రక్స్ ఇస్తానో దానివల్ల మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ వాజ్ ద రీజన్ ఫర్ ఫస్ట్ కర్ణాటిక్ వార్. యూరోప్లో ఏం జరుగుతుందంటే ఆస్ట్రియా పాలకుడు చనిపోయిన తర్వాత ఆస్ట్రియా నెక్స్ట్ రూలర్గా ఎవరు అవ్వాలి అనేటటువంటి ఒక కాంపిటీషన్, మనకు క్వశ్చన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 sides ఉంటాయి. దట్ ఈస్ ద రూలర్ ఆఫ్ ఆస్ట్రియా యొక్క డాటర్ ఎవరైతే ఉంటారో ఎల్డర్ డాటర్, ఆవిడ అవ్వాలి అని చెప్పి కొంతమంది ఉంటారు, అండ్ ఆవిడ కాకూడదు అని చెప్పి కొంతమంది అండమైనటువంటి జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సినారియోలో బ్రిటిష్ ఒక సైడ్ ఉంది, ఫ్రెంచ్ ఒక సైడ్ ఉంది. సో అది ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, కాన్ఫ్లిక్ట్ ఇన్ యూరోప్, అది అదర్ కాలనీస్ ఆఫ్ బోత్ దీస్ యూరోపియన్ పవర్స్ వాటికి పాకడం అనేటటువంటిది జరిగిందనమాట. అందుకే డూప్లే ఏం చేస్తారు, మద్రాస్ని 1746లో క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఏం జరుగుతుంది, 1707లో ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్ అయినటువంటి ఔరంగజేబ్ చనిపోతాడు. మోస్ట్ పవర్ఫుల్ రూలర్ అయినటువంటి ఔరంగజేబ్ చనిపోతాడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత చాలా చాలా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఏర్పడతాయి అనమాట. మొఘల్స్ కంట్రోల్లో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏవైతే ఉంటే వాటి స్వతంత్రం ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఏర్పడుతుంది, కర్ణాటక ఇండిపెండెంట్ స్టేట్గా ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది. సో కర్ణాటక రీజియన్ నేను చెప్పాను కదా, పెనిన్సులర్ ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్కి బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉండే రీజియన్. సో దట్ పర్టికులర్ రీజియన్లో సాదుతుల్లా ఖాన్ ఎవరైతే ఉంటారో అతను ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటారు. సాదుతుల్లా ఖాన్ వాజ్ ఫాలోడ్ బై దోస్తలి వాజ్ యాక్చువల్లీ ఫాలోడ్ బై హిస్ సన్ ఇన్ లా చాంద్ సాహెబ్. సో చాంద్ సాహెబ్ కాకుండా దోస్తలి యొక్క క్లోజ్ అలై అయినటువంటి అన్వరుద్దీన్ ఏమనుకుంటాడు, చాంద్ సాహెబ్ కాకుండా దోస్తలి తర్వాత నేనైతే బాగుంటుంది అనుకుంటాడు. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎవరికి, కర్ణాటక నెక్స్ట్ నవాబ్ అవ్వడానికి అన్వరుద్దీన్ ఆన్ వన్ సైడ్, చాంద్ సాహెబ్ ఆన్ వన్ సైడ్. సో అన్వరుద్దీన్కి ఎవరు సపోర్ట్ చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, చాంద్ సాహెబ్కి ఎవరు సపోర్ట్ చేస్తారంటే ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్
ఫోర్సెస్ మధ్య జరిగినటువంటి ఇంపార్టెంట్ బ్యాటిలే బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థామ్ ఆర్ బ్యాటిల్ ఆఫ్ అడయార్ కింద చెప్తారు. ఎందుకంటే అడయార్ నది ఏదైతే ఉందో ఆ రివర్ ఒడ్డున జరిగింది కాబట్టి బ్యాటిల్ ఆఫ్ అడయార్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ట్రీటీ ఆఫ్ ఆక్స్లా చాపల్తో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అనేటువంటిది ఎండకు రావడం అనేది జరుగుతుందో, యూరోప్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ అయిపోతుందో, దిస్ పర్టికులర్ ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఏదైతే ఉందో అది కూడా ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. 1748లో జరిగినటువంటి ఆక్స్లా చాపల్ ఒప్పందం ద్వారా మద్రాస్ అనేటటువంటి తిరిగి ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి అప్పచెప్తారు, బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ కర్ణాటిక్ వార్ చూడండి. సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు, ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు. దీని యొక్క రీజన్ ఏంటి అంటే సెకండ్ కర్ణాటిక్ వార్ ఇంటర్నల్ పాలసీస్ ఆఫ్ కర్ణాటక అండ్ హైదరాబాద్. ఇంటర్నల్ రైవల్రీ అయితే వారసత్వ యుద్ధాలు ఏవైతే ఉంటే అవి కర్ణాటకలో తర్వాత పరిపాలకుడు నేనవ్వాలని కొట్టుకుంటారు. హైదరాబాద్లో ద ఫస్ట్ రూలర్, ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ ఇండిపెండెంట్ హైదరాబాద్ కింగ్డమ్ నిజాముల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత అతను కొడుకైనటువంటి నాజిర్ జంగ్కి, అతని మనమడైనటువంటి ముజఫర్ జంగ్కి కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తుంది అనమాట. రైట్, ఎవరు తర్వాత రూలర్ అవ్వాలి, తర్వాత నిజాం అవ్వాలని దాని మీద. సో దీనిలో కూడా సైడ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ముందు ఎవరికి సపోర్ట్ చేశారు, చాంద్ సాహెబ్ సపోర్ట్ చేశారు. చాంద్ సాహెబ్ పక్కన ఉన్నాడు. అండ్ ఇంకొక వైపు అన్వరుద్దీన్ ఎవరైతే ఉంటారో అన్వరుద్దీన్ యొక్క కొడుకైనటువంటి మహమ్మద్ అలీ అనమాట. మహమ్మద్ అలీ అధికారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. అండ్ వేరాజ్ దిస్ నిజాముల్ ముల్క్ యొక్క కొడుకైనటువంటి నాజర్ జంగ్, నిజాముల్ యొక్క మనవడైనటువంటి ముజఫర్ జంగ్ ఎవరైతే ఉంటారో అతను ఒకవైపు ఉండమనేటటువంటి జరిగింది. సో దిస్ కాన్ఫ్లిక్ట్ మొత్తాన్ని సెకండ్ కర్ణాటిక్ వార్గా చెప్తాం. దీనిలో భాగంగా జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ అంబూర్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ పర్టికులర్ సెకండ్ కర్ణాటిక్ వార్ వాజ్ ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. ఫస్ట్ ట్రీటీ ఆఫ్ ఆక్స్లా చాపల్, సెకండ్ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి 1754లో జరగడం అనేది జరిగింది. థర్డ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, థర్డ్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్తో ఎండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందమ్మా. సో థర్డ్ కర్ణాటిక్ వార్ యొక్క ఇంపార్టెంట్ రీజన్ ఏంటి, 7-year గ్లోబల్ వార్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 యూరోపియన్ పవర్స్. వన్ ఈస్ ద బ్రిటిష్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఫ్రెంచ్. ఎందుకు జరిగింది, కొత్తగా కనుగొనేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో మేము మా కాలనీస్గా మార్చుకోవాలంటే మేము మా కాలనీస్గా ఫర్ ట్రేడ్ సుప్రమసీ అండ్ పొలిటికల్ సుప్రమసీ, కొలోనియల్ సుప్రమసీ కోసం ఈ వార్ జరగడం అనేటువంటి జరిగింది. సో బ్రిటిష్ ఫోర్సెస్ అండర్ అయర్కూట్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ అండర్ కౌంటీ లాలీ థర్డ్ కర్ణాటిక్ వార్ జరగడం అనేది జరిగింది. దీనిలో జరిగినటువంటి ఇంపార్టెంట్ బ్యాటిలే బ్యాటిల్ ఆఫ్ వందివాష్. బ్యాటిల్ ఆఫ్ వందివాష్లో పార్టిసిపేట్ చేసినటువంటి బ్యాటిల్ ఆఫ్ వందవాసి అని కూడా అంటాం. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళని కంప్లీట్గా ఓడించడం అనేది జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ వందివాష్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ బ్రిటిష్ వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక వాస్ట్ ఎంపైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి అడ్డు లేకుండా పోవడం అనేటువంటి జరిగింది. ఎటువంటి ఛాలెంజ్ లేకుండా పోవడం, ఎస్పెషల్లీ ద అదర్ యూరోపియన్ ఆర్ ఫారెన్ పవర్స్ నుంచి ఎటువంటి ఛాలెంజ్ లేకుండా పోవడం అనేటువంటిది జరిగింది. గుర్తుపెట్టుకోండి 1757 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా బెంగాల్ ఏదైతే ఉందో ఆక్రమించుకున్నారు. 1759లో ఏం జరిగిందని చెప్పుకున్నాం, బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా ఆర్ బేదరా ద్వారా డచ్ని ఎలిమినేట్ చేయడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. 1760లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ వందివాష్ ఆర్ వందవాసి ద్వారా ఫ్రెంచ్ని ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏదైతే జరిగిందో, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ద్వారా బెంగాల్లో డ్యూయల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ నేను తర్వాత క్లాస్లో చెప్తాను, డోంట్ వరీ అట్ ఆల్. సో ద డికేడ్స్ ఆఫ్ 1760 అండ్ దాంతోపాటు 1750s అండ్ 1760s ఏదైతే ఉందో దట్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ బ్రిటిష్ పెరమౌంట్ ఆర్ సుప్రమసీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్గా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్రిటిష్ కన్సోలిడేషన్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో దట్ పర్టికులర్ టాపిక్ మనం మాట్లాడదాం. సో వీళ్ళతో తక్కువ టైంలో డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మనం చెప్తున్నాను. నేనైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అవి ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. స్పెక్ట్రమ్ కూడా మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది మన క్లాసెస్ ద్వారా, డోంట్ వరీ అట్ ఆల్. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ the nature of the exam, you will get to understand the language and the approach that you need to follow for the exam. I'm not talking about MCQs. ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్ నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్, ఎక్స్ప్లెనేషన్ అలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, మర్చిపోవద్దు. సో అది మన ఆర్గనైజేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. అండ్ దిస్ పర్టికులర్ హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ పిన్డ్ కామెంట్స్లో కూడా మీకు లింక్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నాన్న, బాయ్.